హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం ఈరోజు ఎంతో హెల్తీ అయిన రాగులతోటి చక్కగా ఒక్కసారి ఇలా రెడీ చేసుకున్నామంటే 3 రకాలైన ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ లడ్డూ చేసుకోవచ్చండి. త తర్వాత ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక గ్లాసు ఉట్టి పాలు కాకుండా ఇలా ఈ పొడి వేసి ప్రోటీన్ పౌడర్లా ఈ పొడి వేసి ఇచ్చామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. చూడండి, ఇవి మొలకలు వచ్చిన రాగులు ఒక రోజంతా పగలంతా నానబెట్టేసుకుని కడిగేసుకుని నీట్గా నైట్ ఒక క్లాత్లో కడితే ఇలా మొలకలు అయితే వచ్చేస్తాయి. వాటిని నీడన మాత్రమే ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టామంటే మన మొలకలన్నీ పాడైపోతాయి అన్నమాట, ఎండిపోయి. చూడండి, ఇలా నేను ఒక కప్పు రాగులు అయితే తీసుకున్నాను. వీటిని లైట్గా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఎక్కువ వేపొద్దు, ఎందుకంటే మొలకలు అనేది వాటిలో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ పోతాయి అన్నమాట. ఇప్పుడు వాల్నట్స్, కాజు, పిస్తా, బాదం ఇవన్నీ కూడా సమానంగా వేసి దోరగా వేపుకోవాలి. ఇవి వేపుకున్న తర్వాత ఇవన్నీ కూడా వేడి చల్లారనివ్వాలండి. పిల్లలకి చాలా హెల్తీ అండి. డ్రై ఫ్రూట్స్ తిన్న పిల్లలు కూడా ఇలా చేయడం వల్ల చాలా వాళ్ళకి మనం డ్రై ఫ్రూట్స్ ఇచ్చామని కూడా తెలియదండి. అలా చక్కగా ఉంటుంది, అంత హెల్తీగా ఉంటుంది. పిల్లలు చాలా బలంగా ఉంటారు. కాల్షియం అన్నీ కూడా చక్కగా వాళ్ళకి అన్ని విటమిన్స్ అందుతాయి. అందులోనే 4 యాలకులు వేసుకుని ముందైతే మనం వేడి చేసుకున్న ఈ రాగుల్ని మిక్సీ పట్టేశానండి నేను మెత్తగా. మిక్సీ పట్టేసి మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకుని కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఫ్లోర్ అయితే మనకి రెడీ అయిపోయింది. దాన్ని ఒక గ్లాస్ జార్లో వేసుకుని చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఒక రాగులు మాత్రం బాగా మెత్తగా పట్టాలి. ఇవి కూడా పల్స్ తిప్పుకుంటూ డ్రై ఫ్రూట్స్ పల్స్ తిప్పుకుంటూ చేయాలి తప్ప గ్రైండ్ డైరెక్ట్గా ఒక్కసారి వైపుకి తిప్పేస్తే అవి ముద్దగా అయిపోతాయి. చూడండి, ఇలా కొంచెం ఫ్లోర్ వేసుకుని కొంచెం నలిగిన తర్వాత రాగులు పిండి ఉంది కదా, ఆ పిండి వేసి కలుపుకుంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మిక్సీలో ఒక కప్పు పిండికి ఒక అరకప్పు బెల్లం వేసుకుని ముందు లడ్డూలు అయితే చుట్టుకుందాము. ముందు ఒక గాజు సీసాలో ఇలా స్టోర్ చేసుకున్నామంటే ఈవినింగ్ పిల్లలు రాగానే కొంచెం ఒక గ్లాసు పాలల్లో ఒక స్పూన్ పొడి వేసేసి మరిగించేసి ఇచ్చేసామంటే కొంచెం బెల్లం వేసి అసలు ఎంత హెల్తీ చూడండి. అది మీరు ఇలా చేసి పెట్టారంటే బయట మీరు ఏం పెట్టినా కూడా రాదండి ఇంత బలం. అంత బాగుంటారు పిల్లలు కూడాను. చూడండి, ఇలా అరకప్పు బెల్లం వేసుకున్నాను నేను. వేసుకుని కొంచెం నలిగిన తర్వాత పిండి కూడా వేసేసుకుని ఒక కప్పు పిండి కూడా వేసుకుని ఇలా లడ్డూలు చుట్టేసుకోను. కొంచెం నెయ్యి వేసుకుని లడ్డూలు అయితే చుట్టేసుకున్నానండి నేను. కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకి విడిపోకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇలా పిండి అయితే ఇలా ఒక దాంట్లో పళ్ళెల్లో తీసేసుకుని చక్కగా లడ్డూలు అయితే చుట్టేసుకున్నాను నేను. చూడండి, నెయ్యి ఎక్కువ పట్టదండి, ఎందుకంటే బెల్లం కాబట్టి కొంచెం తడి ఉంటుంది కదా అందులో కూడా. ఇప్పుడైతే నేను జావలాగా కాసుకోవడం చూపిస్తాను. 2 విధాలుగా చూపిస్తానండి. ఇదే ఫ్లోర్ని ఒక గ్లాసు వాటర్ పెట్టుకున్నాను. అలాగే ఇందులో మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఇలా 2 స్పూన్ల వరకు 3 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకొని ఈ పిండిని అయితే వాటర్లో కలిపేసి వేసుకోవాలి. మనం రాగి జావలాగా ఇలా కూడా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే, పాలు తాగిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇలా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా వాడచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది. ఇలాంటివి చేసి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇందులో కొంచెం మీకు ఇష్టమైతే బెల్లమైనా సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చండి. మీరు తినే దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే సాల్ట్ వేసాను. ఇలా మరిగించి ఇది పక్కన పెట్టేసుకుందాము. కొంచెం వేడి తగ్గిన తర్వాత, జావ ఎప్పుడు కూడా వేడి తగ్గిన తర్వాతే తాగాలండి.
వేడి మీద తాగలేము. చూడండి, ఒక 5 నిమిషాలు అలా ఉడికించి స్టవ్ బంద్ చేసేసాను నేను. చూడండి, రాగి జావ కాసుకున్నట్టే ఇలా కాసుకోవచ్చు. ఇలా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇలా ఇవ్వచ్చు. అదే పాలు అయితే పాలు పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ పాలలో నేను ఇలా వేస్తున్నాను. కానీ ఉండలు మీకు చూపించడం కోసం మాత్రమే వేస్తున్నానండి, ఎందుకంటే నేను వాటర్లో కలిపే వేస్తాను. చూడండి, ఇలా వేడి పాలల్లో ఆ పిండి వేసినట్టయితే ఇలా ముద్ద కట్టేస్తుంది. దాన్ని ముద్ద కట్టకుండా కూడా మనం వాటర్లో కలిపి వేసుకుంటే ముద్ద కట్టకుండా ఉంటుంది. ఇలా కొంచెం కలుస్తుంది కానీ కొంచెం ఇబ్బంది, అంత ఇబ్బంది లేకుండా కొంచెం వాటర్లో కలిపి పోసేసుకున్నాం అనుకోండి, అలా ఎక్కువసేపు తిప్పాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా చేసుకుని చక్కగా ఒక గ్లాసులో పోసేసుకుని ఒక దాంట్లో మనం వాటర్తో కలుపుకున్న జావలాగా, ఒకటి పాలల్లో చేసుకున్నాం కదా, ఇలా 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఇలా పెట్టుకుంటే మనం బూస్ట్లు, హార్లిక్స్లు ఇవన్నీ కూడా వేస్ట్ అండి నిజంగా చెప్పాలంటే. అవన్నీ కూడా అందులో ఏం కలుస్తున్నాయో ఏంటో కూడా మనకు తెలియదు. ఇలా చేసి మీ పిల్లలు ఎలా ఇష్టపడితే అలాగా చేసిస్తే ఎంతో బాగుంటుంది కదండి. టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఏంటంటే మనం హెల్తీ ఫుడ్ పిల్లలకి ఇస్తున్నామనే ఆనందం కూడా ఉంటుంది. ఇలా కొంచెం కాజు వేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంత బాగుంటుంది, అక్కడక్కడ కాజు పలుకులు తగులుతుంటే. మీ దగ్గర పిస్తా కానీ బాదం కానీ అలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. పాలల్లో వేసిన దాంట్లో మాత్రం కొంచెం బెల్లం వేసానండి, అది స్కిప్ అయింది. బెల్లం వేసుకోండి పాలు పోసుకున్నప్పుడు. టేస్టీగా ఇలా 3 ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా మొలకలెత్తిన రాగులతోటి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్ పెట్టండి. అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.